తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో దగాపడ్డ కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు మాట్లాడారు. తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో దగాపడ్డ కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఎంతో మంది కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తమ గళాలకు పదును పెట్టారని అన్నారు. ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో వివిధ కళాకారుల కళారూపాలే ఎంతో ప్రాధాన్యతను చేకూర్చాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 550 ఉద్యోగాల అవకాశాలు కల్పించి అందులో కూడా అసలైనటువంటి ఉద్యమ కళాకారులను నియమించకుండా అవకతవకలకు పాల్పడి నిజమైన ఉద్యమ కళాకారులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కళాకారులు నేడు రోజువారీ కూలీలుగా మారారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయుపట్టుగా మారినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఉద్యమం సమయంలో కళాకారుని ఆయా పార్టీలకు అంతగట్టి గత ప్రభుత్వం తనకి నచ్చిన విధంగా 550 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, ప్రభుత్వం పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక అసలు ఉద్యమ కళాకారులు నిరాశకు గురై ఎంతో ఆవేదన చెందారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఉద్యమ కళాకారునికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వయసు మీద పడిన వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. అలాగే ప్రతి కళాకారుడికి ప్రభుత్వం గుర్తింపు కార్డునిచ్చి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని అన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చే 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అరెస్టు కేసులతో సంబంధం లేకుండా ఉద్యమ కళాకారులకు కూడా ఇవ్వాలని, మరియు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్య సమావేశం ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనకంటే సీనియర్ సైదన చాలా అద్భుతంగా మాట్లాడి నా మనసులో ఉన్నదన్న డైరెక్ట్ చెప్పేసింది. నేను కొత్తగా చెప్పాలంటే నేను వేరే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు శ్రీనాథ్ కూడా మాట్లాడిండు, కడుపు మార్చుకొని కళనే ప్రాణంగా నమ్ముకొని బోసి గొంగడి కట్టుకొని దరిదాపు ఎక్కడ కూడా స్నానం లేకుండా కూడా ఉద్యమాలలో పనిచేసినాం. అది అందరికీ తెలుసు, నల్గొండ జిల్లా అందరికీ తెలుసు, మనం అందరం పనిచేసినామని. అది కాదు నా ఒక ఉద్దేశం ఏమిటంటే, గవర్నమెంట్ మారింది, రసమయ్యి అర్థమైపోయిండు, ఇప్పుడు మన కొత్తగా తెర మీదకి వస్తుంది మళ్ళీ పాటలు పాడకుండా. అయితే మనం ఏం చేయాలంటే, గత ప్రభుత్వంలో మనకు ఉద్యోగం తగ్గలేదు, కానీ అన్నీ మనం 10 ఏళ్ళ అజ్ఞాతవాసంలో ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగం ఉన్న కళాకారులే చైర్మన్ చుట్టూ, అంటే డిప్యూటీ సీఎం చుట్టూ, ఆ సీఎం గారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మన ఉద్యోగాలు రాని కళాకారులు మాత్రం ఇళ్లలో కూర్చొని నిమ్మకమైనట్టుగా ఉంటున్నాం. ఎందుకు అంటే ఎవరిని ఉసిగొట్టడం లేదు. ఒకవేళ నాలంలో కూడా ప్రయత్నం చేస్తే సాయన చెప్పిండు, సీనియర్గా చెప్పిండు, అందరూ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే 1000 మెడలను కదిలించేద్దాము ఒక కళాకారుడిగా ఉండదు. ఎందుకు ఉంటుందంటే తన పాట కావచ్చు, తన ఆట కావచ్చు, తన అడుగు కావచ్చు, కాలుగు కచ్చలు కడితే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలను కాదు, దేశంలో మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా కూర్చోబెట్టి పాడగల దమ్ము ధైర్యం కొన్ని కళాకారులు. అందుకని మీరు అంతా ఏం చేయాలంటే, మాకు మొన్న సాయంత్రం స్టేట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏది స్టేట్ అధ్యక్షుడు వారు నాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏమిటంటే నీకు బహిరంగంగా చెప్తా ఉన్నా అన్న, ఉద్యోగం వచ్చిన కళాకారులే సార్ మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళు ఎప్పుడు క్యాంప్ ఆఫీస్ తిరుగుతూ ఉన్నారు, ఆయా మినిస్టర్లకు కలుస్తూ ఉన్నారు. మీరు మాత్రం నల్లగొండ జిల్లా కొంచెం ముందంజలో ఉంది, కానీ ఇంకా మీరు ముందడుగు వేస్తే మంచిది. కానీ మన ఒక పోరాటం అంతిమంగా ఏంటంటే ఉద్యోగ సాధన. ఉద్యోగం రావడానికి మనందరం ఎన్ని కష్టాలైనా పడాలి, ఎన్ని నష్టాలకైనా ఓర్చుకోవాలి. దయచేసి మిత్రులను గమనించండి. ఎందుకంటే ఎవరి స్వార్థం లేదు ఇక్కడ, ఎవరికి వారే తోపు.